మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన ముగిసినే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం కృపతోనే అనుక్షణం పొందెదను పలకరించితివి నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలకరించితివి కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన ఏదెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన ముగిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను ఎంతో ఘనమైనది కొనియాడదగినది ఆయన కృప మన ఆత్మీయ కళను సమృద్ధిగా తీర్చుతుంది యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను ఈ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను ఈ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన ముగిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను ఆయన సన్నిధిలో నివసించే మనకు ఏ అపాయం పరిచేరదు ఆయన కృప మన అడుగులను స్థిరపరిచి ఉన్నతమైనటువంటి
విధానంలోనికి మనల్ని నడిపిస్తుంది. నివసించున్నాను ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించున్నాను ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. ఈ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. ఈ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపానుభవం. నా జీవకు మధురాధి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మరి సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్య భాగమును ధ్యానం చేద్దాము. అందరము చిన్న ప్రార్థనలోకి భావించుదాం. అందరము కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాము. వర్తమానం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి ప్రార్థనలోకి భావించుదాం. పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషములు ప్రభువా నీ పక్షమును నిలబడి నీ దాసరాలు ప్రభువా నీ బిడ్డల కొరకై ఎత్తబో ఉన్నతమైనటువంటి నీ మాటలు, నీ వాక్య ధ్యానము బిడ్డలకు సంపూర్ణముగాను వారి జీవితాల్లో ఫలభరించులాగను ఫలభరితమైనటువంటి మేలులు కలుగులాగను నీ దాసరాల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నతమైన అభిషేకముతో నూరంతలుగా నింపి మీరు నిబిడతో మాట్లాడమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరిశుద్ధుడైనటువంటి యేసయ్య నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా అందరూ? హ్యాపీనా? లేరా? సంతోషంగా లేమా? అందరము సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని ఆరోగ్యం కొరకై మనందరము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సజీవులు సజీవులే కదా నన్ను స్తుతించెదరు కదా. మృతులైన వారిని దేవుణ్ణి స్తుతించగలరా? స్తుతించలేరు. సరే, ఈనాటి స్త్రీల కూడికలో మనం ఒక స్త్రీని గురించి తెలుసుకుందాము. ఆమె పేరేంటంటే అబిగయిలు.
ఏం పేరు? అబిగైలు. తన గురించి, తన యొక్క జీవితంలో ఎటువంటి స్త్రీ అయ్యింది, ఎటువంటి ఆమె మంచి పేరును తెచ్చుకుంది, ఎటువంటి స్త్రీని మనము తెలుసుకుందాం. అబిగైలు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏ పుస్తకంలో రాయబడి ఉందంటే, మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో తన గురించి మనము చూస్తాము. మొదటి సమూయేలు 25వ అధ్యాయము చూద్దాము. 2-3 వచనాలు చూద్దాం. చదవండి ఒకసారి. చాలు. చాలు, అక్కడి వరకు చూద్దాం. ఏంటంట, ఆమె పేరు అబిగైలు. ఆమె పేరేంటి? అబిగైలు. ఆమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉన్నది. రూపసి అంటే అందమైన స్త్రీ, అందమైనటువంటి సుబుద్ధి గల స్త్రీ అబిగైలు. అయితే ఈమె చాలా మంచి పేరు ఉన్నటువంటి స్త్రీ అన్నమాట. ఈ రోజుల్లో అయితే మనము సొంత నిర్ణయాలు ఏవి తీసుకోలేం కదా. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బలహీన పరిస్థితులు అయినా, ఏ పరిస్థితులు అయినా ఎదుటివారి సహాయాన్ని కోరుకుంటూ ఉంటాము. ఆమె చెప్తే నేను చేస్తాను, నా సొంత బుద్ధితో మనము ఏ పనైనా చేయము. కానీ ఈమె అట్లా కాదు. ఆమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉన్నది. రూపసి అంటే అందమైనటువంటి స్త్రీ అబిగైలు. అతని భర్త పేరు ఏం పేరమ్మా? నాబాలు. అతని భర్త పేరు నాబాలు. ఇతడు కర్మేలులో చాలా ఆస్తిపరుడై ఉన్నాడు. కర్మేలులో ఆయన చాలా ఆస్తిపరుడు. ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయంట అతనికి. అతడు బహుభాగ్యవంతుడు. అతడు 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. ఈ రోజుల్లో అయితే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మనం చాలా డబ్బు గలవాళ్ళం కదా. కార్లుంటే చాలా డబ్బు గలవాళ్ళం, అపార్ట్మెంట్స్ ఉంటే చాలా డబ్బు గలవాళ్ళం కదా. ఆ రోజుల్లో అయితే గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళని ఎక్కువ ఆస్తిపరులుగా ఎంచేవాళ్ళు అనమాట. అయితే ఈ అబిగైలు భర్త కర్మేలులో చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. ఏంటంటే ఈ గొర్రెలు మేకలు ఉంటే అప్పట్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఈయన చాలా పలుకుబడి గలవాడు, ఈయనకి చాలా ఆస్తి గలవాడు అని పేరు ఉండేది. ఇప్పుడైతే అన్నీ కలిగి ఉన్న డబ్బు ఉంటే మనము ఇప్పుడు ఉన్న వాళ్ళం అని అంటారు. ఆ రోజుల్లో అయితే గొర్రెలను మేకలను పశు సంపద కలిగి ఉంటే వారిని ఆస్తిపరులు అంటారు. అయితే ఈయన ఏంటంట, ఆస్తి గలవాడు కాపురం ఉండెను. ఎక్కడ? కర్మేలులో. అతడు బహుభాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి గలవాడు. ఈ నాబాలు అనే వ్యక్తి కాలేబు సంతతి గలవాడనమాట. కాలేబు సంతతిలో ఏమంటారు, అందరూ కూడా చాలా మంచి, ఆ కాలేబు సంతతి అంటేనే చాలా మంచి పేరు గలవాళ్ళనమాట. అయితే మా వంశంలో ఏదో అంటాం కదా, మా వంశంలో చెడబుట్టావు అంటాం కదా ఒక్కొక్కసారి. అయితే మంచివాడైతే మంచివాడు అంటాం. ఒకవేళ చెడ్డవాడు అనుకోండి, మా వంశంలోనే ఇట్లాంటి వాడు లేడు అని అంటాం. అయితే కాలేబు సంతతి చాలా మంచి సంతానం గలవారు వాళ్ళు. అయితే ఇతను మాత్రము మూర్ఖుడును మోటువాడును దుర్మార్గుడునై
ఉన్నాడు. ఎవరి భర్త అయినా? అబిగైలు యొక్క భర్త. అయితే ఈ అబిగైలు ఏ రోజు కూడా ఆమె నాకు ఇటువంటి భర్తనా అని అనుకోలేదు. ఆమె చాలా సుబుద్ధి గలదై, అంటే ఆమె మంచి బుద్ధి గలదై ఆయనతోటి ఆ ఇంటిని చక్కబెట్టుకున్న స్త్రీగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ రోజుల్లో అయితే మనము ఏం చేస్తామంటే మన భర్త మనకి అన్నీ తెచ్చిపెట్టినప్పటికీ కూడా ఏదో ఒక్క విషయంలో తప్పిపోతే మనం ఏమంటామంటే, అబ్బా నా భర్త మంచివాడు కాదు అని ఇతరులకు అందరికీ చెప్తూ ఉంటాం కదా. నా భర్త మంచివాడు కాదు, ఏదో ఒక చిన్న లోపాన్ని బట్టి కూడా మనము ఆయన్ని నిందిస్తూ ఉంటాం. అవునా కాదా చెప్పండి? అలాంటి వాళ్ళం లేమా? చాలామందిమి ఉన్నాం. అన్ని పరిస్థితులు చక్కబెట్టినప్పటికీ కూడా భర్త ఎంతో కష్టపడి పనిచేసి మనకి ఏది తక్కువ కాకుండా చూసినప్పటికీ కూడా ఒక చిన్న పొరపాటు కానీ ఏదన్నా ఒక చిన్న మనకి ఏదైనా తక్కువ చేస్తే మనం ఏమంటామంటే, చీ ఆయన చూడు ఎంత బాగున్నాడో, నువ్వు ఏదో ఒక లోపాన్ని చూపించి మనం మన భర్తల్ని దెప్పి పొడుస్తూ ఉంటాం. అది మంచి లక్షణమా? కాదు. అయితే ఈ అబిగైలు ఏ రోజు కూడా తన భర్తని ఒక మాట అనడము పరిశుద్ధ గ్రంథంలో లేదన్నమాట. ఆయన ఎటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆమె సుబుద్ధి గలదై, అంటే మంచి బుద్ధి గలదై ఆయన్ని చూసుకునేదన్నమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ నాబాలు యొక్క చాలా గొర్రెలు గలవాడు. ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయంట ఈయనకి? 3000 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు అరణ్యంలోనికి తీసుకువెళ్తారు. గొర్రెల్ని ఏం చేస్తారు? అరణ్యంలోనికి. ఎందుకు అరణ్యంలోనికి తీసుకువెళ్తారంటే, వాటికి మేతను మేపడానికి ఆ గొర్రెలని అరణ్యంలోనికి తీసుకువెళ్తారు. అయితే ఆ అరణ్యంలోనికి ఈ నాబాలు యొక్క గొర్రెలను తన యొక్క పనివారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ అరణ్యంలో ఎవరుంటారంటే దావీదు ఉంటాడు. ఎవరుంటారు? దావీదు. కొన్ని పరిస్థితులప్పుడు ఈ దావీదు గొర్రెల కాపరిగా ఉండేవాడు కదా. ఈ దావీదు దేవునికి లోబడిన వ్యక్తి అయి ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఈయన మహారాజుగా కూడా ఉన్నాడు కదా. ఈయన స్టోరీ మనకి తెలుసు. అయితే ఒక సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల తను ఏం చేశాడంటే, అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు కొన్ని దినములు. ఎవరు? దావీదు. ఎవరమ్మా? దావీదు. దావీదుకి కొంతమంది పనివారు ఉన్నారు, నాబాలుకి కూడా కొంతమంది పనివారు ఉన్నారు. నేను ఇదొక స్టోరీ లాగా మీకు చెప్తాను, అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఈ నాబాలు యొక్క ఆ గొర్రెలను తీసుకొని అరణ్యంలోనికి ఆ గొర్రెలను ఏమంటారు, మేత కొరకై ఆ గొర్రెలని అరణ్యంలోనికి తీసుకువెళ్తారు. అయితే ఈ నాబాలు యొక్క పనివారు కొన్ని పరిస్థితుల్లో అలిసిపోయి ఉంటారు. అరణ్యంలోనికి వెళ్తే అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు. తినడానికి త్రాగడానికి ఏమన్నా ఉంటాయా? అరణ్యంలో అంటే అడవిలో ఏమన్నా దొరుకుతాయా? దొరకవు. అయితే ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే, మేము కారులో వచ్చి మరలా తిరిగి వెళ్తున్నప్పుడు కొంతమంది గొర్రెల కాపర్లను మేము చూస్తూ ఉంటాము. ఆ వేలో వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది, వారి దగ్గర ఒక క్యారియర్ ఉంటుంది. ఏమంటారు, దాంట్లో అన్నం తీసుకొని వెళ్తారు. అరణ్యంలో ఏమి దొరకదు కాబట్టి తీసుకొని వెళ్ళిన ఆహారాన్ని అరణ్యంలో తిని ఆ గొర్రెలకి మేత ఎక్కడైతే దొరుకుతుందో ఆ స్థలములో వాటిని మేపుకుంటారు. అది మేము గమనిస్తూ ఉంటాం. పచ్చని పొలాలలో ఆ గడ్డి దగ్గర ఆ గొర్రెలు మేస్తూ ఉండడము మేము గమనిస్తూ ఉంటాం. అయితే ఆ పరిస్థితులు ఎంతో చక్కగా ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలను ఆ విధముగా మేస్తూ అంటే తీసుకెళ్ళడము ఆయా ప్రాంతాల్లో మేము గమనిస్తూ ఉంటాం వచ్చిపోయే దారిలో. అయితే ఆ అరణ్యంలో ఈ నాబాలు యొక్క గొర్రెలను కాపడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని పరిస్థితుల్లో అక్కడ ఆహారం లేక వీళ్ళు విశ్రమించడానికి ప్రయత్నిస్తారు. సరేలే అనేసి ఇంకా ఈ దావీదు యొక్క
గొర్రెలతో పాటు ఈ నాబాలు యొక్క గొర్రెలను కూడా ఎవరు కాపలా కాస్తూ ఉంటారంటే దావీదు మరియు దావీదు యొక్క పనివారు కాపలా కాస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు వాళ్ళ గొర్రెలని మనం ఎందుకు కాపలా కాయాలి, మన గొర్రెలను మనం చూసుకుంటే సరిపోతుంది కదా అని ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా అనుకోలేదు. అయితే ఒకరోజు నాబాలు ఏం చేస్తాడంటే నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యం మందున్న దావీదు విని ఏం చేస్తాడంటే ఈ గొర్రెబొచ్చును కత్తిరించడానికి నాబాలు వెళ్ళిన సంగతిని దావీదు వింటాడు. దావీదు ఏం చేస్తాడంటే అరణ్యంలో ఏమి దొరకదు కాబట్టి ఆ అరణ్యంలో తన పనివారితో కలిసి బాగా ఆకలిగా ఉంటాడనమాట. ఆకలి వేస్తుంది దావీదుకి. ఆకలి వేసినప్పుడు మరి ఏం జరుగుతుందంటే ఈ నాబాలు దగ్గరికి ఈ దావీదు యొక్క పనివారిని నాబాలు దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే మనము బాగా ఆకలి మనకు వేస్తుంది కదా, మీరు వెళ్ళేసి నాబాలుని ఏమంటారు యోగక్షేమాలన్నీ కనుక్కొని మీరు ఆ వాక్యము నేను 4 నుంచి 11 వరకు చదివితే అక్కడ ఏమి రాయబడిందో మీకు తెలుస్తుంది. అది నేను ఒక స్టోరీ లాగా మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 25వ అధ్యాయం మొత్తము, మొదటి సమూయేలు 25 మొత్తం మీరు చదివితే క్షుణ్ణంగా మీకు ఇంకా అర్థమవుతుంది. అయితే ఈ నాబాలు దగ్గరికి ఆ దావీదు యొక్క పనివారిని పంపిస్తాడు. అయ్యా మీరు వెళ్ళి నాబాలు దగ్గరికి మనకి కావలసిన ఆహారాన్ని నాబాలు అడిగి తీసుకొని రమ్మని పంపించినప్పుడు ఈ నాబాలు ఏమని మాట్లాడతాడంటే 10వ వచనం చూద్దాము. నాబాలు చాలు ఏమంటున్నాడంటే దావీదు ఎవరు, యెషై కుమారుడు ఎవరు? ఈ నాబాలు చేసిన మేలును మర్చిపోతాడు. ఈ దాసులు ఏం చేస్తారంటే అయ్యా కొన్ని బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు అనే వ్యక్తి మన గొర్రెలను తన యొక్క గొర్రెలతో పాటు కాస్తూ ఉండేవాడు అని ఈ నాబాలు యొక్క పనివారు నాబాలుకు తెలియజేస్తారు ముందుగానే. అందరు నా వైపు చూడండి, బైబిల్స్ చూడాల్సిన అవసరం లేదు. అయితే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే తన యొక్క పనివారు నాబాలుకు తెలియజేస్తారు. ఏమనంటే అరణ్యంలో కొన్ని బలహీన పరిస్థితులలో మేము విశ్రమించినప్పటికీ కూడా తన యొక్క గొర్రెలతో పాటు మన గొర్రెల్ని కూడా ఆయన కాపలా కాశాడు. అరణ్యంలో ఏముంటాయి? క్రూరమైన జంతువులు ఉంటాయి కదా, దొంగలు ఉంటారు, అవునా కదా? ఎందుకు? ఆ గొర్రెలను ఎత్తుకు వెళ్ళడానికి. ఇంకా క్రూరమైన జంతువులు అయితే ఏం చేస్తాయి? గొర్రెలను తినేస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా దావీదు తన యొక్క పనివారు మన గొర్రెలని కాచారయ్యా అని నాబాలుతో చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాలి? అయ్యో అలా చేశాడా, అంత మంచి పని చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సహాయం కోరాడు కాబట్టి మనము ఆయనకి సహాయం చేయాలని నాబాలు అనుకోవాలా? అనుకోకుండా ఆయన ఏం చేశాడు? నాబాలు దావీదు ఎవరు, యెషై కుమారుడు ఎవరు, ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది ఉన్నారు, నేను సంపాదించుకున్న ఆస్తిలో, నేను సంపాదించుకున్న ఆహారంలో నేను ఎవ్వరికి కూడా సహాయం చేయనని చెప్పేశాడు. ఎవరితో? వారి యొక్క పనివారితో. అలాంటప్పుడు ఎంత బాధేస్తుంది కదా మనకి. ఆకలేసినప్పుడు ఎవరైనా అన్నం పెడితే సంతోషంగా ఉంటుంది. మన ఆకలి తీర్చినప్పుడు మనం వారిని ఏమంటాము? దీవిస్తాము. అదే ఆకలి తీర్చినప్పుడు ఏమంటామంటే చూడు అంత పట్టడు అన్నమన్నా మనకి దొరకలేదు అని అనుకుంటాం. ఆకలి అయినప్పుడు ఆ ఆకలి విలువేందో ఆకలి కొన్న వాళ్ళకే తెలుస్తుంది. అలా దావీదు అరణ్యంలో తన యొక్క ఏమంటారు పనివారితో కూడా చాలా ఆకలితో వారు ఉన్నప్పుడు దావీదు వారి పనివారిని నాబాల్ దగ్గరికి
పంపించి కొంత ఆహారంను తీసుకొని రమ్మన్నప్పుడు దావీదెవరో నాకు తెలియదు అంటాడు. ఆ పనివారు ముందుగానే ఆయనకి తెలియజేస్తారు. ఆ అరణ్యంలో మనకి చాలా ఆయన పరిచర్య చేసినటువంటి వ్యక్తి, మనం సహాయం చేయాలి అని దావీదు నాబాలు పనివారికి ఉన్నంత తెలివి ఆయనకి లేకుండా పోయింది. అప్పుడు 11వ వచనం చూద్దాము. చాలు. ఏమంటున్నాడంట నాబాలు, నాకు తెలియని వారికి నేను సంపాదించుకున్న ఏమంటారు, నేను సంపాదించుకున్నవి ఏది కూడా నేను ఎవరికి సహాయము చేయను. నా పనివారి కొరకు మాత్రమే నేను, నా ఇంటి వరకు నా పనివారికి మాత్రమే నేను నాకు సంబంధించినవన్నీ కూడా ఉంచుకుంటాను తప్ప నేను ఎవరికి సహాయం చేయనని నాబాలు చెప్తాడు. ఆ తర్వాత 14వ వచనము. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. ఏమంటారు, పనివారు ఏం చేస్తారంటే అబిగైలుకు చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తారు, అమ్మా, అరణ్యంలో మనకి సహాయపడినటువంటి దావీదు ఇలా మనల్ని క్షేమములు కనుక్కొని మనకు ఆహారము వారికి సిద్ధం చేయమన్నప్పుడు నాబాలు ఇలా కఠినంగా మాట్లాడాడు అని ఎవరితో చెప్తారు? పనివారు అబిగైలుతో చెప్తారు. అబిగైలు అలా నాబాలులాగా కృతజ్ఞత లేనిదై ఉండక ఏం చేసిందంటే ఆమె వారికి సహాయపడాలని ఆలోచన చేస్తుంది. సామెతల గ్రంథంలో చూద్దాం 19:14. మీరు చదవనవసరం లేదు. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. మనకైతే ఈ రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వారు సంపాదించిన ఆస్తిలో మనకు కొంచెం మిగులుస్తారు కదా. ఎందుకు? మన పిల్లలకు వాళ్ళు ఏదో వారికి ఉపయోగపడాలనేసి మన పిల్లలకి మనం అంతో ఇంతో సంపాదించి పెడతాము. కానీ ఏంటంట, సుబుద్ధి గల స్త్రీని భారీగా ఇచ్చేవారు ఎవరంట? యెహోవాయే. ఆస్తులు అంతస్తులు కావలసిన ఏమంటారు, డబ్బునైతే మన పితరులు ఇస్తారు, కానీ సుబుద్ధి గల భార్యను ఎవరిస్తారంటమ్మా? యెహోవా ఇచ్చే దానము. అలా ఈమె సుబుద్ధి గలదై ఆ పనివారు చెప్పిన మాటలు విని ఆమె ఏం చేస్తుందంటే, చూద్దాము 16 నుంచి ఎక్కడి వరకు చదువుతారంటే 20 వరకు చదువుదాం ఒకసారి. 18 చదువు, 18 నుంచి చదువుదాం ఒకసారి. చాలు. ఆమె ఏం చేసిందంట, నాబాలు లాగా కృతజ్ఞత లేనిదిలాగా ప్రవర్తించకుండా ఆ మాట పనివాళ్ళు చెప్పగానే ఆమె ఏం చేసిందంటే, ఏమేమి వాళ్ళకు అవసరమో దావీదు యొక్క పనివారు ఆకలిగొని ఉన్నారు, వాళ్ళకి అరణ్యంలో ఉన్నారు, ఎటువంటి తినడానికి త్రాగడానికి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేసి ఆమె ఆ మాటను విని ఏం చేసిందంటే, ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధమం మీద ఎక్కించి పనివారితో వారికి పంపించిందంట. ఈ రోజుల్లో మనం ఎవరైనా ఆకలిగొని మన ఇంటికి వచ్చారనుకోండి, లేదు ఆకలిగొని రాకపోయినా అన్నం సమయానికి మనం భోంచేసే సమయానికి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, కొంత మాత్రమే మన ఇంట్లో ఉంటుంది, మన పిల్లలకి మన భర్తకి మాత్రమే మన దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ టైంలో ఎందుకు వచ్చారబ్బా, మనము వండుకుంది వాళ్ళకి పెడితే మనం ఏం తింటాము అనే ఆలోచన చేస్తాం కదా. ఎవరమైనా అలాగే
అనుకుంటాం. కానీ ఈమె ఏం చేస్తుందంటే, నాబాలైతే నేను సంపాదించుకున్న ఆస్తిలో ఎవ్వరికీ నాకు తెలియని వ్యక్తులకి నేను దానం చెయ్యను అని అనుకుంటాడు. కానీ ఆమె అయితే ఇవన్నీ కూడా దావీదుకు ఏం చేసిందంటే, తన యొక్క దాసులతోటి, తన యొక్క పనివారితో ఇవన్నీ వండించి గార్ధబం మీద, అంటే గాడిదల మీదకి ఎక్కించి వాటిని ముందుగానే ఆ దావీదుకి పంపించడము జరిగింది. అవన్నీ తిని వారు ఏం చేశారు? తృప్తిపరచబడ్డారు. ఏం చేశారమ్మా? తృప్తిపరచబడ్డారు. తర్వాత 23, అబిగైలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. ఏమంటుంది? అయ్యా, ఇది నా భర్త చేసిన తప్పు కాదు, ఇది నా యొక్క తప్పిదము అని ఎంచుము అంటుంది. అదే మనమైతే అలా అంటామా? నాకు తెలీదు, మా ఆయన అట్లా చేశాడు అని ఇంకొద్దిగా మన ఆయన మీద నెట్టేస్తూ ఉంటాం కదా. అయితే ఆయన చేసిన తప్పుని ఈమెమంటుంది? ఇది నా తప్పని ఎంచు అని దావీదుకి సాష్టాంగపడి నమస్కారం చేసి, ఇది నా తప్పని ఎంచయ్యా, ఇది నా వల్ల జరిగిన తప్పిదము, నా భర్తకు సంబంధం లేదు అని అంటుంది. ఈ రోజుల్లో మన భర్త ఎంత మంచివాడైనా కూడా మనం ఏం చెప్తామంటే ఇతరులకి, మా ఆయన మంచివాడు కాదు. కొన్ని సందర్భాలలో నచ్చితేనేమో చాలా మంచివాడు అని చెప్తాం, నచ్చలేదనుకోండి మా భర్త మంచివాడు కాదని చెప్తాం. ఇతరులకు చెప్పడం వల్ల మన శిరస్సును మనమే ఏం చేస్తున్నట్టు? అవమానపరుస్తున్నట్టు. మన భర్త మనకి శిరస్సై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంది కదా. ఎప్పుడు కూడా నా భర్త మంచివాడు కాదు. ఎన్నో కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో, విచ్ఛిన్నమైన కుటుంబాలు కూడా మనము చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. కానీ మన భర్త ఎలాంటి వాడైనప్పటికీ కూడా మనము ఏం చేయాలి? సర్దుకొని సంసారాన్ని చూసుకోవాలి. అంతేగాని అయిన దానికి కాందానికి నా భర్త అట్లా, నా భర్త ఇట్లా అనేసి మనము బయట వారికి చెప్పుకోకూడదు. మన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ ఎదుటివారికి చెప్పడం వల్ల నీవే అవమానించబడతావు. కానీ మనకి ఎన్ని నిందలు వచ్చినా, మనకి ఎన్ని బాధలు వచ్చినా, మన భర్త వల్ల, మన ఇరుగు పొరుగు వారి ద్వారా, మన కుటుంబంలో ఉన్నట్టు వాళ్ళ ద్వారా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా కూడా మనము ఎదుటివారికి పంచుకోకూడదు, అలా చేయకూడదు. అబిగైలు ఏం చేసింది? తన యొక్క భర్త తప్పుని తనదని ఎంచుకోమని చెప్పింది. అయ్యా, ఇది నా వల్ల కలిగినటువంటి తప్పు, నా భర్తకేమీ సంబంధం లేదు అని చెప్పింది. అయితే 27, అయితే నేను నా ఏలినవాడగు నీ యొద్దకు వచ్చి ఈ కానుకను నా ఏలినవాడగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి, ఏంటి, తనకి ఏమేమైతే కావాలో అవన్నీ ఏర్పాటు చేసి దావీదుకి తన యొక్క పనివారికి ఆమె పంపించింది, సుబుద్ధి గలదై. అదిగిన మనం ఏం చేస్తాము? ఇవన్నీ మనకుంటే ఇంకా ఇవన్నీ మనము నిత్యం, మనము రోజు మనం వాడుకోవచ్చు. వాళ్ళకు పెట్టినంత మాత్రాన మనకేమొస్తుంది అని మనమైతే అనుకుంటాం కదా. మన పిల్లలు, మనకి కావాల్సిన పరిస్థితులన్నిటిలో మనము ఇవి సర్దుకోవచ్చు. ఇవన్నీ నెలకు వచ్చే సరుకులు, ఇవన్నీ ఇతరులకు పెట్టడం వల్ల ఏమొస్తుంది అని మనం అనుకుంటాం. కానీ మేలుకు మనము మేలు చేయాలి కదా. ఎవరైనా మనకు మేలు చేశారనుకోండి, మనం కూడా మేలు చేయాలి. అంతేగాని వాళ్ళెవరో మాకు తెలియదని అనకూడదు. 32 చూద్దాం. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండును, ఈ దినము ప్రాణము తీసుకుండును. నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఏం చేసింది? ఆయనకి దావీదుకి విపరీతమైన కోపం వచ్చిందనమాట. అలా మనము ఏదైనా సహాయము చేయమన్నప్పుడు చేయలేదనుకోండి, ఆ మేలును మనం మర్చిపోతున్నాం కదా. దేవుడు చేసిన మేలును ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. మామూలేలే అనుకుంటాం. పరాయి వాళ్ళు ఎవరైనా మనకు ఒక మేలు చేసినప్పుడు ఏముందిలే అనుకుంటాం కదా. కనీసం వాళ్ళు మేలు చేశారు, నాకు వారు పలానా విషయంలో సహాయపడ్డారు అనే కృతజ్ఞత కూడా మనకి ఉండదు కదా. అవునా అనా? అలాగే అనుకుంటాం కదా. కానీ ఈమె ఏం చేసింది? నాబాలు
తన యొక్క భర్త చేసిన దానికి ఈమె పశ్చాత్తాపంతో దావీదుకు సహాయపడింది. అప్పుడు ఆ దావీదు, నేను చాలా కోపంగా ఉన్నాను నాబాలు మీద, ఆయన ప్రాణము తీయగోరిన నేను నీవు చేసిన మేలుకై నాబాలు మీద వచ్చిన కోపం నాకు చల్లారిపోయింది, లేకపోతే నేను నాబాలుని చంపేయాలన్న అంత కోపం వచ్చింది నాకు. అయితే నీవు చేసిన ఈ పని వల్ల నేను నాబాలు మీద కోపాన్ని తీసేసుకున్నాను, లేకపోతే నేను నాబాలుని చంపేసేవాడిని. అయితే ఇదంతా దేవుడు చేసినటువంటి కార్యము. ఆ కోపము నాకు నాబాలు మీద కలగకుండా నీవు చిన్న సహాయం చేసి దేవుని నామంలో నీవు మహిమ కలిగిన దానివి, మంచి స్త్రీగా కొనియాడబడ్డావు అని ఆమెని పొగుడుతారు. ఎవరు? దావీదు. తర్వాత 35వ వచనం చూద్దాం. నీ మాటలు నేను అంగీకరించి, నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఇవన్నీ కూడా తన మీద వచ్చినటువంటి ఉగ్రత నుండి ఏమంటాడు, దావీదుని మనం ఏమడుగుతుందంటే నా భర్తను క్షమించు, ఆయన చేసిన అపరాధము నాదని ఎంచి ఆయనని క్షమించమన్నప్పుడు దావీదు ఏం మాటిస్తాడంటే, సరే నీవు సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళుము, నాకు ఎటువంటి కోపము నాబాలు మీద నాకు లేదు అని దావీదు ఎవరితో మాట్లాడతాడమ్మా? అబీగైలుతో మాట్లాడతాడు. 37 చూద్దాము. ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలు మొత్తగా అతడు చనిపోయెను. ఆయన ఏంటంట, విపరీతంగా త్రాగి ఉన్నాడంట. ఎవరు? నాబాలు. రాత్రి కాలంలో ఆమె కొంత సమయమును తనకిచ్చి ఉదయకాలం లేచిన తర్వాత వెంటనే ఏం చెప్పిందంట, నాబాలుకి, తన భర్త అయినటువంటి నాబాలుకి ఏం చెప్పిందంట, దావీదు నీ మీద కోపంతో ఉన్నాడు, నువ్వు చిన్న సహాయం చేయమని తన యొక్క పనివారికి దావీదుకు సహాయం చేయమన్నప్పుడు నువ్వు చేయలేదు, ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు, అయితే నిన్ను చంపేయాలన్న కోపము దావీదుకి కలిగించావు నువ్వు అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంట, నాబాలు భయముతో వణికిపోయాడంట. భయముతోటి వణికిపోయి ఏమంటాడు, ఒక స్టాచ్యూ లాగా అయిపోయాడు, ఒక విగ్రహం లాగా భయముతో. అయితే కొంతకాలం అయిన తర్వాత యెహోవా కోపము ఆయన మీదికి వచ్చి ఆయన ఏం చేశాడు, నాబాలు మరణించాడు. ఏం చేశాడమ్మా? కొంతకాలం అయిన తర్వాత నాబాలు మరణించడము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాము. తర్వాత దావీదు అబీగైలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడదగిన వారిని పంపెను. దావీదు ఏం చేశాడు, తన యొక్క భర్త చనిపోయిన తర్వాత ఈ దావీదు కొంతమంది పనివారిని అబీగైలు దగ్గరికి పంపించాడు. ఏమని అంటే, నేను నిన్ను వివాహం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, తన ఇష్టం ఏంటో తెలియచెప్పమని పనివారిని అబీగైలు దగ్గరికి పంపించడము జరుగుతుంది. లాస్ట్ చూద్దాము, 33లో చూద్దాం. దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. ఏం చేశాడు? దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. ఏమంటుంది పరిశుద్ధ గ్రంథం? ఏమంటుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరుల పట్ల ప్రేమ సమాధానం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన నామములో ప్రార్థించేవారై ఉంటారో, సుబుద్ధి గలవారై ఉంటారో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము కదా. ఎంత అందంగా ఉండొచ్చు, మంచి బుద్ధి లేకపోతే ప్రయోజనము లేదు. అయితే ఈ అబీగైలు ఎంతో అందంగా ఉంది, అలాగే మంచి బుద్ధి గలదై ఉంది. తన భర్తను ఆ పరిస్థితిలో కాపాడుకుంది, ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. మనమైతే మన భర్తల గురించి అయిందానికి కాందానికి అన్ని విషయాల్లో మనము ఎన్నో మాటలు మనమైతే అంటాం. అయితే తన భర్తను ఎంతో జాగ్రత్తగా చూచుకుంటూ ఆమె ఏం చేసింది? కొలస్సీలకు రాసిన పత్రిక 3:2-3లో చూద్దాం. మీరేం చూడని అవసరం లేదు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఎవరి యందు గుప్తమై ఉన్నాయంట? దేవుని యందు గుప్తమై ఉన్నాయి. మనకి ఈరోజు జ్ఞానం కావాలంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి. మనకేదైనా సమస్య వచ్చిందంటే ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి.
మన భర్తో లేకపోతే ఇరుగు పొరుగు వారో ఇంకొకరో మనకి కావాల్సిన జ్ఞానమును ఇవ్వరు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. మనకి జ్ఞానం కావాలంటే ఆయన్ని అడగాలి. ఎలా నడుచుకోవాలి, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలో నుంచి నేను ఎలా పరిష్కరించబడాలి, నేను మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఈ సమస్యలో నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి ప్రభువా అని మనము దేవుణ్ణి అడగాలి. ప్రతిరోజు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మేము ప్రార్థనలోనే అడుగుతాం. ఈ సమస్య వచ్చింది, నువ్వు పరిష్కరించే దేవుడై ఉన్నాడు. నా బిడ్డలు కానీ నేను కానీ మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఆ కుటుంబ ప్రార్థనలో ప్రతి దినము మాకున్న సమస్యలన్నిటినీ మేము దేవుని యందు అడుగుతాం. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనను జరిగించుకోవాలి. దినమంతా మనము ఆయా పనులు చేసుకుంటూ ఉంటాం. ఆ కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడిపితే ఎంతో సంతోషము, ఎంతో బలము, ఎంతో ఆశీర్వాదకరము. మనందరి కుటుంబాలలో అవన్నీ కూడా మనము చూసుకోవాలి. ఒక మంచి స్త్రీగా మనము ఉండాలి. అబిగైలు ఎంత మంచి పేరు తెచ్చుకుంది కదా. ఈ 25వ అధ్యాయం మొత్తము, మొదటి సమూయేలు 25వ అధ్యాయం మొత్తం మీరు చదువుకొని ఏం చేయాలి, మీరు ఇదంతా ధ్యానించండి. ఇంకా మీకు క్షుణ్ణంగా ఈ స్టోరీ మొత్తము అర్థమవుతుంది. ఈమెలో ఉన్న క్వాలిటీస్ చూడండి. సుబుద్ధి గలదై రూపసి అయినది, జ్ఞానవంతురాలు, ఇంకా చురుకుతనం కలిగిన వ్యక్తి, దేవునికి విధేయురాలై ఉంది కదా. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈమె అబిగైలులో కదా. ఈరోజు నువ్వు నేను ఇలాంటి పరిస్థితిలోనే మనము ఉండాలి. సుబుద్ధి గలవారమై దేవుని భయభక్తులు యందు మనము ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హార్పిక్ ఫ్లష్మాటిక్ మీ టాయిలెట్ ని ఎలా శుభ్రంగా ఉంచుతుంది? మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధమైన మా యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ప్రభా అయ్యా ఆయన ఆశ్చర్యకరుడువై, ఆలోచనకర్తవై, నిత్యుడవగు తండ్రివై, సమాధానకర్త, అధిపతివై, బలవంతుడైన దేవుడవై నాయన నీవు లోకంలో సంచరిస్తున్న విధానానికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ప్రతి ఒక్క స్త్రీల కూడికలో నాయన మరి ఒక స్త్రీని గురించి నాయన బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉంటుండగా ప్రతి ఒక్కరి గురించి మాకు ధ్యానించే మంచి ఆయుష్ను, ఆరోగ్యం ఇస్తున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ దినమున ప్రభా అబిగైలు గురించి మాట్లాడమని నాయన నీవు నాతో మాట్లాడి ఉన్నావు తండ్రి యేసయ్య. ప్రభా మరి నేను ధ్యానించినప్పుడు ప్రభా నాయన యేసయ్య మరి అబిగైలు గురించి నాయన నేను తెలుసుకుంది నాయన బిడ్డలకి నాయన చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి ప్రభా నీవు ఇచ్చిన ధన్యతకై స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అబిగైలు తనలో ఉన్నటువంటి మంచి బుద్ధులను గురించి తన యొక్క సుబుద్ధి గలదై నాయన ప్రభ పరిశుద్ధ గ్రంథంలో తన గురించి రాయబడి అయా ప్రభ ఎంత ధన్యతను నాయన ప్రభ తను పొందుకుంది తండ్రి యేసయ్య. అలాంటి ధన్యతను నాయన ప్రభ నీవు మాకును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. సుబుద్ధి గల స్త్రీ తన యొక్క ఇంటిని కట్టుకుంటుందని నాయన ప్రభ నీవు చెప్పి ఉన్నావు తండ్రి యేసయ్య. మరి నాయన అలాంటి స్త్రీలుగా మేమందరం నాయన ప్రభ ఉండే గొప్ప ధన్యతను దయచేయమని మరి నాయన అబిగైలు తన యొక్క భర్తను నాయన ప్రభ ఎంత నాయన మరి తన శిరస్సు ఇంటుండగా తన యొక్క నాయన ప్రభ తన భర్తను నాయన అర్థం చేసుకొని తను నడిచిన విధానాన్ని ప్రభ మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. ఈ నాయన ప్రభ ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి యేసయ్య ఆయన చూసిన ప్రతి ఒక్కరిని నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలని నీవు జ్ఞాపకం చేసుకోమని అబిగైలటువంటి మంచి సుబుద్ధి గల వారమై మేము ఉండుటకు ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.